డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి కోటి కుంకుమార్చన. అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న మల్లారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. నీకు దండం పెడతా, నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్నే. బండలు టెంట్లకు కూడా పింక్ కలర్ వేస్తారా? మంత్రి శ్రీధర్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి నగర్ లో భక్తులు పూజలు అందుకుంటున్న శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైభవోపేతంగా పంచాయతన సహిత కోటి కుంకుమార్చన యాగ మహోత్సవం కన్నుల పండగగా జరుగుతుంది. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక కుంకుమార్చనలో భాగంగా అమ్మవారి నామాలు స్మరిస్తూ కోటి మార్చన నిర్వహించారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని సుందరంగా ఆభరణాలతో అలంకరించి కుంకుమార్చనలు, పుష్పార్చనలు, విశేష కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తులు శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మహాగణాధిపతయే నమః. భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన కొత్తగూడెం పట్టణంలో ప్రగతి నగర్ శివాలయంలో వేంచేసి ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి నిర్వహించేటటువంటి వసంత నవరాత్ర పూర్వక కోటి కుంకుమార్చన మహాయాగంలో నేటి రోజు 5వ రోజు. ఈ రోజు వరకు 50 లక్షల నామాలతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం పూర్తయింది. రేపటి నుంచి మరలా రోజుకి 10 లక్షల నామాలతో అర్చనా కార్యక్రమం ఉంటుంది. 28వ తారీఖు పూర్తయ్యేటప్పటికి కోటి నామాలతో అమ్మవారికి అర్చనా కార్యక్రమం పూర్తవుతుంది. ఈ సందర్భంగా వైభవంగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతున్నందుకు గాను జరగడానికి కారకులైనటువంటి దాతలకు, భక్తులకు, సువాసినులందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కృపాకటాక్షం కలగాలని అమ్మవారి పాదాలకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమంలో సువాసినులందరూ కూడా, ముత్తైదువులు సువాసినులందరూ కూడా స్వయంగా అమ్మవారికి పూజ చేసుకునే భాగ్యం ఉంది కాబట్టి మహోత్కృష్టమైనటువంటి ఈ యాగంలో పాల్గొని స్వయంగా వచ్చి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు నిర్వహించేటటువంటి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాను. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన నియోజకవర్గంలోని జవహర్ నగర్ ను జీహెచ్ఎంసీలో కలిపి చెత్త కుప్పగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు 500 కోట్లతో అభివృద్ధి చేశానని మంత్రి శ్రీధర్ అన్నకు దండం పెట్టిన తనపై పగవద్దు అని కన్నీరు పెట్టుకున్నారు. అక్కడి కంపును క్లీన్ చేసేందుకు స్పెషల్ ప్యాకేజీ కింద 1000 కోట్లు కేటాయించాలని వేడుకున్నారు. జవహర్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. అలా ప్రజలకు చెప్పిన, అందరికి చెప్పిన, దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసీ మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ల సందే ఆడనే వేస్తున్నారు. వేస్తున్నారు. అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు. ఇప్పటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు. కంటిన్యూ కాంట్రాక్ట్ ఉంది వేస్తున్నారు. మీ దాంట్లోనే కంటిన్యూషన్ అని చెప్తున్నా. జర ఓపిక పట్టాలని దండం పెడతా. ఎందుకంటే ఆ చెత్త వేసినప్పుడు, నేను మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు 500 కోట్లు ఇచ్చిండు. చెత్తతోటి కరెంటు తయారు చేసే ఉత్పత్తి ప్లాంట్ ఆడ తయారు చేసినాం. దాన్ని అది కాకుండా 144 కోట్లతోటి క్యాపింగ్ పెట్టిన మొత్తం
మట్టి పోసి గడ్డి పెట్టి అది గుట్ట లెక్క తయారు చేసినాం. దానికి తోడు వర్షాకాలంలో అందులో వచ్చిన మురుగునీళ్ళు అంత వస్తే ఫిల్టర్ చేసేందుకు 250 కోట్లు ఇచ్చినాం వాటర్ ఎస్టీపీ. అంత బాగా చేసి అందంగా వాసన రాకుండా చేసినాం నా మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ సార్. అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసిరు కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. దయచేసి అన్న శ్రీధర్ అన్న, నువ్వంటే నాకు చాలా అభిమానం. నన్ను పగబట్టకన్నా, ఎందుకంటే నా నియోజకవర్గం బంగారమ సుట్టి దేశంలోనే నంబర్ 1 సుట్టి మేడ్చల్ నియోజకవర్గం. దాన్ని తుకుడలు అచలం కుతలం చేసేది దాన్ని. ఇప్పుడు దాన్ని 61 గ్రామాలు ఉంటే 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉండే, 7 మున్సిపాలిటీ ఉండే. దాన్ని తీసుకుపోయి మొత్తం జిహెచ్ఎంసీ చేసారు. ఇప్పుడు 16 వార్డులు చేసారు దాన్ని. ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మారుమూలు గ్రామాలే ఉన్నాయి, పెంకిటిల్లే ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపారు. హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. కానీ ఆ జిహెచ్ఎంసీలో దాంట్లో కలిపినప్పుడు దయచేసి స్పెషల్ కేటగిరీ కింద జిహెచ్ఎంసీ చెత్తంతా ఆడికే వస్తుంది. దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. ఎందుకంటే అలా నేను ఉండలేకపోతున్నా. నేను ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా. అదొక్కటి నాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి 500 కాదు 1000 కోట్లైనా సరిపోవు. నువ్వు దీనికి బడ్జెట్లో ఇక్కడ జిహెచ్ఎంసీకి ఇచ్చిందంతా కూడా దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెత్త అంతా అక్కడనే వస్తుంది. అక్కడ కూడా ప్రజలన్నా, పేద ప్రజలన్నా, డెవలప్ లేదన్నా, మోరీలు లేవన్నా, రోడ్లు లేవన్నా, లైట్లు లేవన్నా, చచ్చిపోతున్నారన్నా, రోజు ఒకరు చచ్చిపోతున్నారన్నా, హాస్పిటల్ బారిన పడుతున్నారన్న ప్రజలంతా. నేను చూడలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నా. నీకు దండం పెడతా. ఇదొక్కటి నాకు స్పెషల్. ఒక్కసారి మీరు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ రావాలని కూడా కోరుతున్నా. మీరు ఈ నడుమ ఇనాగ్రేషన్ కూడా వస్తలేరన్నా. ఆ మహేందర్ రెడ్డిని పంపిస్తురన్నా. మీరు కావాలనే వస్తురన్నా, కుట్ర పంపుతురన్నా, నా మీద కుట్ర పంపుతురన్నా. ప్లీజ్ దయచేసి అదొకటి. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు వికారాబాద్ జిల్లా తాండూరులో కోరుట్ల నియోజకవర్గంలో గ్యాస్ సిలిండర్ కోసం గంటల తరబడి ఏజెన్సీ ముందు క్యూ లైన్లో వేచి చూస్తున్న వినియోగదారులు. నీకు దండం పెడతా. నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్నే. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి శ్రీనివాస్ పాసులు ఇస్తే అసెంబ్లీ దగ్గరికి వెళ్లిన రేపాక గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ ఖాతా మల్లేశన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. మానకొండ కాన్స్టిట్యూన్సీ మీ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని అరెస్ట్ చేస్తుడు ఏందన్నా? గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి.
సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. జాతీయ పార్టీగా మేం విలువలు పాటిస్తాం, రీజనల్ పార్టీలకు ఆ విలువలు ఉండవు, బీఆర్ఎస్ పై అని చురకలు వేస్తూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సవిత పింక్ కలర్ వేసుకున్నారు. మేమేమైనా అంటున్నామా? దాన్ని మేం గౌరవిస్తాం, కానీ బండలు టెంట్లకు పింక్ రంగు వేస్తారా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలతో సభలో చర్చ మరింత ఆసక్తిగా మారింది. స్టోన్ పింక్ కలర్ వేసేసారు, పింక్ కలర్ వేసేసింది సార్. సార్ 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 నేనే చెప్తా ఉన్నాను సార్, ఆమె ప్రాక్టికల్ సార్. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం ఐఎమ్ విజువలైజింగ్ సార్. నేను తెలుగుదేశం హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా, మీ హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా. We see the disparity, how values are coming down, how system is going to get changed. When మేము చెప్తా ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే ఆదర్శ కేంద్రాలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం అన్నపురెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్య మరియు వైద్య సేవల అమలును సమగ్రంగా పరిశీలించారు. మొదటగా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ మందుల గది, ప్రయోగశాల, ఇన్ పేషెంట్ విభాగం, స్టాక్ రిజిస్టర్ సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అవుట్ పేషెంట్ రిజిస్టర్ను పరిశీలించి రోజువారీగా వచ్చే రోగుల సంఖ్యపై ఈ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్ వార్డులో ఉన్న ఒక బాలుడితో మాట్లాడి కుక్క కాటు టీకా కోసం వచ్చినట్లు తెలుసుకుని టీకాలు అందుబాటులో ఉన్నాయా అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల పెంపు నిర్ణయంపై ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక నిర్లక్ష్యానికి గురవుతున్న ఆదోని ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదోనిని కేంద్రంగా ఒక పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటు చేసి ఒక ఎంపీ సీటుతో పాటు 2 అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు గలం విప్పి ఆదోని అభివృద్ధికి కృషి చేయాలని నూర్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్ర యాదవ్, శ్రీనివాస్, నాగరాజ్, త్యాగరాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టు సంఘం సభ్యులు హుసేన్ కూడా హాజరయ్యారు. ఈరోజు మరి దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడాన్ని ఆదోని జిల్లా సమితి తరఫున హర్ష వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే గత 77 సంవత్సరాలుగా ఎంపీ సీట్లు పెంచగా మరి ఇక్కడి సమస్యలు పార్లమెంట్ వరకు తీసుకుపోయే పరిస్థితి చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు కూడా తక్కువ ఉండడం వల్ల ఒకేసారి 3.5 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే ఉండడం వల్ల వారి సమస్యలు తీర్చడం కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పెంచడం అనేది చాలా గొప్ప విషయము. దీన్ని స్వాగతిస్తున్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఆదోని ప్రాంతము ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని మేము ఆదోని జిల్లా సమితి తరఫున 6 ఏళ్లుగా పోరాడుతున్నాము. మరి ఈరోజు చూసుకున్నట్లయితే గత 4 నెలలుగా మేము పోరాడుతున్నప్పుడు కూడా ప్రభుత్వము ఇంకా సానుకూలంగా స్పందించకపోవడం చాలా బాధాకరము. ఏదేమైనప్పటికీ ఆదోని జిల్లా పోరాటం అనేది ఆగే పరిస్థితి లేదని ఈ సందర్భంగా ఆదోని ప్రాంత ప్రజల తరఫున ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాము. రెండవ విషయము, ఆదోని జిల్లా పోరాటం ఆగే పరిస్థితి లేదు, ఖచ్చితంగా జిల్లా ఏర్పడాల్సిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఎంపీ స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా
ఆదోని కేంద్రంగా ఒక ఎంపీ స్థానాన్ని ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆదోని ప్రాంతంలో మరి ఆదోని నియోజకవర్గము చాలా పెద్దది. మరి ఇక్కడ గ్రామాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, చాలా వలసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆదోని రూరల్, ఆదోని అర్బన్గా 2 నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాము. అది ఏర్పడినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు పోరాడేందుకు కూడా అవకాశం ఉంటుంది. మరి గతంలో చూసుకున్నట్లయితే కొంతమంది రాజకీయాల స్వార్థం కావచ్చు, వారి యొక్క దుర్మార్గానికి మరి ఆదోని జిల్లా ఆలస్యం అవుతుంది. మరి వారికి ఒకటే మేము హెచ్చరిస్తాం నాయకులకి, ఖచ్చితంగా మీరు గొంతు విప్పి ఆదోని ఎంపీ స్థానాన్ని ముందుగా తీసుకురావాలని, ఖచ్చితంగా ఆ క్రమంలో జిల్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాయకులు తమ స్వార్థాన్ని విడిచిపెట్టి ముందుగా ఆదోని ఎంపీ స్థానాన్ని సాధించాలని, ఆదోని నియోజకవర్గాన్ని 2గా విభజించే విధంగా పోరాడాలని, ఇక జిల్లా కోసం కూడా గొంతెత్తి మీరు ప్రజల గుండెలు నిలబడాలని, లేకపోతే ఆదోని ప్రాంత ద్రోహులుగా మిగిలిపోయి మీకు రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందని హెచ్చరిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి కోటి కుంకుమార్చన. అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న మల్లారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. నీకు దండం పెడతా, నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్నే. బండలు, టెంట్లకు కూడా పింక్ కలర్ వేస్తారా? మంత్రి శ్రీధర్.